పొలిటికల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అని కూడా చాలామంది అవును, వార్త ఇది వాస్తవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే అసలు ఎలాంటి వాళ్ళతో మనకి మనకి కూటమి ఏర్పరచుకుంటే బెటర్ అనేది కూడా మంచిగా ఆలోచించి ఆయన మోదీ గారితో ప్లస్ చంద్రబాబు నాయుడు గారితో కూటమి అనేది ఏర్పరచుకుని 21 సీటు స్థానాలు పోటీ చేశారు. 21కి 21 గెలవడం అనేది మేము అనుకున్నాం, గెలుస్తారని 100% గెలిచారు. గేమ్ చేంజర్, హీఈస్ గేమ్ చేంజర్. ముందు 23 తీసుకున్నారు, 23 కూడా 2 త్యాగం చేశారు, మళ్ళీ అవును 21కి వచ్చారు. అవును 21కి వచ్చినా కానీ 100% స్ట్రైక్ రేట్తో అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది. అవును. సామాన్యుడిగా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమనుకుంటున్నారు? అతను వ్యక్తిగతంగా చూసుకుంటే అతను ప్రజలకి ఏదో చేయాలనే కాంక్ష అనేది కంపల్సరీ ఉంది. సో చేస్తాడని మేమే భావించాం. అతన్ని మామూలుగా మనం రాజకీయంలో కాకుండా బయటికి చూస్తే అందరికీ కూడా హెల్పింగ్గా మనకి ఏదన్నా ఆపద వస్తే ఆయన ఆదుకున్నారే కానీ వెనకడికి వేసింది లేదు. హుదూద్ తుఫానే వచ్చింది సపోజ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, ఎంతో కొంత సహాయం చేశారు. అలాగే ఉద్దానం కిడ్నీ బాధితులు కూడా డయాలసిస్ కేంద్రాలని అంతకుముందు నిర్మించడం జరిగింది. సో పేదవాడిని ఆదుకుందాం అనే ఉద్దేశం, ప్రోత్సహిద్దాం అనే ఇదే కానీ అతను రాజకీయాల్లోకి వచ్చి ఏదో దోచేద్దాం అన్న ఆలోచన అయితే లేదు అతనికి. ఎందుకంటే అతను చూడని కెరీర్ అనేది లేదు. సినిమాల పరంగా ఎన్ని హిట్లు కొట్టారు, ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. ఇంకా సినిమా కెరీర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే టైంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పేదరికంలోకి పడిపోతున్నారు, జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో రాజకీయాల్లోకి వస్తే ఏమైనా డెవలప్మెంట్ అనేది చూడొచ్చు, ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో ఆయన వచ్చారు. సో ఆయన అభివృద్ధి అనేది ఏదైనా చేస్తారని ఆశిస్తున్నాం.